హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీలోనే డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇక రుణాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక రుణం ఇవ్వడంతో పాటుగా 35% వరకు రాయితీని కూడా ప్రకటించింది. అంటే 1,00,000 రుణం తీసుకుంటే అందులో 35,000 రాయితీ కింద మినహాయింపు ఉంటుంది. అలాగే ఒక్కో మహిళ 1,00,000 నుంచి 5,00,000 వరకు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తారు. ఇక రుణంలో మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులు నెలవారీ వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని, అలాగనే 1,00,000 నుంచి 5,00,000తో కారపొడి, పసుపు, మసాలా పొడి ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మరెన్నో రకాల యూనిట్స్ని ఏర్పాటు చేసుకొని మహిళలు స్వయం శక్తితో ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష. ఇక అందుకే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఇది నిజంగా మహిళలకు శుభవార్తనే చెప్పవచ్చు.